క్రీస్తు ప్రేమను బట్టి ఈ మధ్యాహ్నకాలపు సెషన్లో సమకూర్చబడిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులకు కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఉదయకాల సమయంలో పరమందు ఉన్నటువంటి దేవుడు చెయ్యమని చెప్పినటువంటి సంగతులు ఉన్నాయి, అలాగే చెయ్యకూడదు అని చెప్పినటువంటి సంగతులు కూడా ఉన్నాయి అనేటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేస్తున్న తరుణంలో మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేసేటువంటిది దేవుడు చేయవద్దు అన్నటువంటి సంగతులను కొరకు మనము ఆలోచన చేస్తున్నాం. అంటే మనము చేయకూడని విషయాలన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయి. చేయకూడనటువంటి విషయాల కొరకు పరమందు ఉన్నటువంటి దేవుడు తన యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి తెలియచేశాడు ఆజ్ఞారూపకముగా. అందులో ప్రాముఖ్యముగానే మనము ఉదయకాల సమయంలో కొన్ని సంగతులు ఆలోచన చేసాము. దేవుడు చేయమన్నటువంటి సంగతిని గురించి, అలాగే దేవుడు చేయవద్దని తెలియజేసినటువంటి సంగతిని గురించి ఆలోచన చేసినటువంటి క్రమంలో మొట్టమొదటి పాయింట్ ఏం చూసాము? మొట్టమొదటి పాయింట్ ఏం చూసామండి? సోమరిగా ఉండకూడదు, సోమరితనము ఉండకూడదు అని మాట్లాడేశాడు. అయితే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు, రెండిటిని మిక్సింగ్ మాత్రం చేయొద్దు అని అన్నాడు. మీకు ఆల్రెడీ పొద్దున్నే చెప్పాను. అయితే దేవుని కుమారునిగా క్రైస్తవునిగా ఉండు, లేకపోతే లోకంతో కలిసిపో. దాన్ని దీన్ని కలిపేస్తే మాత్రం దేవుడు అంగీకరించేటువంటి వాడు కాదు, దేవునికి అంగీకారమైనటువంటి భక్తి కాదు. నీకు ఎప్పటికీ కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎవరును సైతము ఏం చేయబడరు, మలచబడరు అనేటువంటి సంగతిని గురించి చూడండి. ఎక్కడో నిప్పులు వస్తున్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అయితే ఈ సోమరుడు యొక్క పనితీరు కానీ ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుందని మాట్లాడేశాడు. నిజానికి అతడు దరిద్రుడును, దౌర్భాగ్యుడును, ఇంకేమైనా మాట్లాడాడు? దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడునవై ఉన్నావని ఎరుగక. అంటే తన స్థితి అది, కానీ తన స్థితి ఏంటో మర్చిపోయి, నా మాటలు అర్థమవుతున్నాయా? తన స్థితి ఏంటో మర్చిపోయి నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు, ఇంకా నాకే ఇబ్బంది లేదు. ఎలా అనుకుంటాడు? అలా అనుకోలాగిన పోనీ ఎలా సంపాదిస్తాడు? అడ్డంగానా? అప్పులు చేశా, ఎదుటి వాళ్ళు పొట్టలు కొట్టా, ఎలా సంపాదిస్తాడు? ఏమీ లేకపోయినాను ఉన్నది అని అనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సోమరుడు. కానీ గ్రంథము తెలియజేసిన సమాచారం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే సంతృప్తి చెందమని దేవునికి నియమం సెలవిచ్చింది. కానీ సోమరుడు దేవునికి నియమాన్ని గుర్తించుకోవడానికి కూడా బద్ధకస్తుడు కనుక దేవుని నియమాన్ని పక్కన పెట్టినటువంటి వాడై అతనికి ఏమీ లేకపోయినా నేను ధనవంతుడిని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏది కుదువు లేదు అంటే నేను కేవలం డబ్బు కోసమని మాత్రమే మాట్లాడట్లా, ఉన్నటువంటి హోదా కోసమని మాత్రమే నేను మాట్లాడట్లేదు. దేనికోసం? ప్రాముఖ్యంగా ఆత్మీయ స్థితి లేకపోయినా కూడా ఉన్నట్టుగా బిల్డప్ కొట్టుకుంటా కూర్చుంటే కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ సహోదరులను లేదంటే సంఘ సభ్యులను మోసం చేయొచ్చేమో, కానీ నీవు దేవుణ్ణి మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు. ఆయనకి తెలిసి ఎప్పుడు పక్కన పెట్టాలో, నిన్నేం చేయాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. యాక్టింగ్లు పనిచేయు. కొంతమంది మాటల్లో తెలిపోతూ ఉంటారు. ఎందుకంటే మాట ఒకటి, ప్రవర్తన ఒకటి. మాట ఒకటి, ప్రవర్తన. ఇది చేద్దాం, అది చేద్దాం అంటే మా పని జరగదు అక్కడ. లేదంటే ఇదిగో ఇలాగెళ్ళి అలా చేసేద్దాము, అది చేసేద్దాము, ఇలా చెందేద్దాం అంటారు, కానీ అదేం జరగదు. అది క్రియారూపకముగా పని అనేటువంటిది జరగదు. ఎక్కడ మాత్రం మిగిలిపోతుంది? మాటల్లో మాత్రం మిగిలిద్ది. ఎక్కడ మాత్రం ఉంటుందండి? అది మాటల్లో.
కనుక అలాంటి సోమరులైనటువంటి వారికి తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటేనో సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో తీసారండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము. అంటే సోమరుడు ఎవరిని చూసి నేర్చుకోవాలి? సోమరుడు ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే ఎవరిని చూసి నేర్చుకోలేడు? తోటి మనుషుల్ని చూసి నేర్చుకోలేడు. అరే సోమరుడా, మనుషులు కాస్త పక్కన పెట్టు, కనీసం చీమలను చూసుకో, అవి ఎంత జ్ఞానం గలవో. ఉదాహరణ ఏంటన్నమాట, ఇప్పుడు వచ్చేటువంటి కాలం ఏ కాలం? వర్షాకాలం. దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు ఎప్పటి నుండి కలిగి ఉంటాయి? ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా అని చెప్పేసి తిని కూర్చుంటాయి ఆ చీమలు. మీకు కావాలంటే ఎప్పుడైనా చూడండి, వేసవకాలంలో చీమలు ఎక్కువ ఉంటాయి, అవునా కదండి? ఎందుకు? అవి రాబోయేటువంటి వర్షాకాలానికి బయటకు వచ్చి ఆహారమును సంపాదించుకోలేవు గనక ముందు జాగ్రత్తగా జ్ఞానము కలిగినవై అవి ఏం చేస్తాయంటేనో ఈ ఎండాకాలంలో వాతావరణం బాగున్నటువంటి సమయంలో అవి ఆహారాన్ని సంపాదించుకొని వాటి ఏంటంటే పొట్టలు ఉంటాయి కదా, ఆ పొట్టల్లోనికి పట్టుకు వెళ్ళి దాచుకుంటాయి. ఎప్పుడు తినడానికి? వర్షాకాలంలో బయటికి రాలేనటువంటి సందర్భంలో తిని ఉండడానికి ముందుగానే సంపాదించుకొని పెట్టుకుంటూ ఉంటాయి. జ్ఞానం ఉందా వాటికి? ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు? దేవుడే ఇచ్చాడు. వాటిని సృజించిన వాడు ఎవరు? దేవుడే. వాటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అప్పుడు పరమందు ఉన్నటువంటి దేవుడు ఆదిలో ఆ చీమలను సృజించినప్పుడు నోటి మాట ద్వారా సృజించాడు కదా. ఆదిలో చీమలను సృజించినప్పుడు వాటి పనితీరు అదేనా కాదండి? ఇప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారణై లేచిన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారు 2026 సంవత్సరాల్లో ఉన్నాం, అవునా కదండి? ఇప్పటికీ చీమ అదే పని చేస్తుందా? ఇప్పటికీ చీమ అదే పని చేస్తుందా? ఇప్పటికీ చీమ అదే పని చేస్తుందంటే ఎవరు ఏర్పరిచినటువంటి నియమంలో ఉంది? దేవుడు ఏర్పరిచిన నియమంలో ఉంది. అంతే తప్ప సోమరితనంతో ఏ వేసవకాలంలోనైనాను అది సంపాదించుకోకుండా కూర్చుంటుందా? కూర్చోదు. దేవుడు దానికి ఇచ్చినటువంటి క్రమమును బట్టి, దాని కొరకు ఏర్పరిచినటువంటి క్రమమును బట్టి చీమ ఏం చేస్తుందంటే జ్ఞానము కలిగిదై ఏం చేస్తుందంటే ముందు జాగ్రత్త పడి అది సిద్ధపరుచుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి నేర్చుకో, నీకు ముందు జాగ్రత్త లేదు. అంటే చీమకున్నటువంటి జాగ్రత్త ఎవరికి లేదు? ఎలా వింటున్నారా? చీమకున్నటువంటి జాగ్రత్త ఎవరికి లేదు? సోమరుడికి లేదు. చీమకున్నటువంటి జాగ్రత్త ఎవరికి లేదండి? సోమరుడికి లేదు. తన కొరకు తాను ఆలోచన చేసుకోలేడు, భవిష్యత్ కొరకు ఆలోచన చేయలేడు, దేవుని కొరకు ఆలోచన చేయలేడు, దేవునికి జ్ఞానం కొరకు ఆలోచన చేయలేడు, దేవునికి నియమాన్ని పాటించలేడు, దేవునికి ప్రియ కుమారుగా కుమార్తెగా మలచబడాలనేటువంటి కనీస ఆలోచన కానీ ఇంగిత జ్ఞానం కానీ ఉండదు. అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. చీమను చూసి నేర్చుకో, అది ఎంత జ్ఞానం కలిగి ఉంటుందో. ఎవరికి చెప్తున్నాడు? సోమరుడికి. మరొక లేఖన భాగం చదవబోతాం. 24వ అధ్యాయం. ఇదే సామెతల గ్రంథము. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుండి చదివితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30 నుండి చదవబోతాం. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను. అంటే ఏం చేశాడు? ఏం దాటి వచ్చాడంట? సోమరివాని చేను నెంబర్ 1. నెంబర్ 2, సోమరివాని అనగా తెలివి లేని వానిగా ద్రాక్ష తోట. ఇద్దరు దాంట్లో కూడా ఏముంది? బాగా ఫలించినవి ఉన్నాయా? చేను బాగా పుష్టిగా పండేసి ఉందా? లేదంటే ద్రాక్ష పళ్ళు గుత్తులు కాసేసి ఉందా? లేదంట. ఎలా ఉందని మాట్లాడుతున్నాడు? దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండేనంటే పట్టించుకున్నాడా? దానికోసం వేసినటువంటి పంట కోసం పట్టించుకున్నాడా? వేసినటువంటి ద్రాక్ష తోట కోసం పట్టించుకున్నాడా? పట్టించుకోలేదా? పట్టించుకోలే. అంటే దాని అర్థం ఏంటి? సోమరుడు ఉన్నటువంటి సంఘాన్ని పట్టించుకోడు.
సంఘ నియమాన్ని పట్టించుకోడు, దేవుణ్ణి పట్టించుకోడు, దేవునికి ఏర్పాటును పట్టించుకోడు, దేవుడు చేయమన్నవి పట్టించుకోడు, దేవుడు చేయొద్దన్నవి పట్టించుకోడు. తన ఇష్టానుసారంగా ఏం చేయాలనుకున్నట్టు చేసుకుంటూ పోయేవాడు సోమరుడు. ఆల్రెడీ పంట వేశాడంట, దాన్ని ఆత్మీయ స్థితిలో మార్చుకోవాలంటే ఆల్రెడీ క్రీస్తు ప్రభు సంఘంలో వసించాడు. కానీ ఏం లేదు, క్రీస్తు ప్రభు సంఘంలో వసించినను ఫలము లేదు. తొప్పలు మొలుస్తున్నాయంట, తొప్పలు మొలిచేసి ఉన్నాయి. క్రీస్తు ప్రభు సంఘంలో వసించినప్పటికీ తొప్పలు మొలుస్తాయా? క్రీస్తు ప్రభు సంఘంలో వసించినప్పటికీ తొప్పలు మొలుస్తాయి. దేవుని కొరకైనటువంటి ఆలోచన విధానము కానీ క్రమము కానీ దేవునికి అనుకూలంగా లేకపోతే కనుక ఈ ఆత్మీయ జీవితంలో తొప్పులు మొలిచి దేవునికి కావలసినటువంటి ఫలము నీ నుండి దక్కకపోవచ్చు. ఎలాంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నారు, ఎలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుని కోసం. చేయొద్దన్నవి చేయడం మానేయాలి, చేయమన్నవి తప్పక చేసి తీరాల్సిందే దేవుని కోసం. మాట్లాడినటువంటి సంగతి ఏంటంటే, ఇంకా చదవబోతాం కిందకి. దాని రాతి గోడ పడి ఉండేను. 32 వచ్చిన, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటక ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి, ఇంకొంచెం కాసేపు కూర్చుందాం, ఇంకొంచెం పడుకుందాం, ఈ లోపల పుణ్యకాలం కాస్త ఏమవుతుంది? అప్పుడు నువ్వు చేయాలనుకున్న పని చేయగలవా? ఇప్పుడు కాకపోతే తర్వాత కార్యక్రమానికి వెళ్దాంలే, ఇప్పుడు పనికి వెళ్ళిపోయి తర్వాత వేరే కార్యక్రమానికి వెళ్దాంలే, లేదంటే బైబిల్ తరగతులు ఉన్నాయి కదా మధ్యలో, లేదంటే ఆదివారం ఎలాగ వెళ్తున్నాను కదా. సోమరుడు ఆలోచన చేసే ఆలోచనలు అవి. భక్తి గలవాడు, తెలివి గలవాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఆలోచన చేసే ఆలోచనలు కాదు. జ్ఞానం గలవాడు ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలి, ప్రతి దేవుని పనిని నా చేతులతో నేను చెయ్యాలనేటువంటి ఆలోచనతో, ఏకాగ్రతతో, బాధ్యతతో కలిగి ఉండేటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు, దేవుని నియమాన్ని పాటించేటువంటి వాడు. సోమరుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు ఈ కార్యక్రమం ఉందా, మళ్ళీ వారంలో ఇంకేమున్నాయి, బైబిల్ తరగతి, దానికి వెళ్దాంలే. ఆ తర్వాత ఇంకేముంది, శనివారం ఉపవాస ప్రార్థన, పోన్లే బుధవారం కాకపోతే శనివారం వెళ్దాం, మళ్ళీ ఇంకెంత రేపే కదా ఆదివారం, ఈరోజు వద్దులే, శనివారం కూడా వద్దు, మళ్ళీ ఎప్పుడు వెళ్దాం, ఆదివారం వెళ్దామా, ఓకే. ఎన్ని గంటలకి ఆరాధన? 7 గంటలకి ఆరాధన. ఉదయాన్నే ఎన్ని గంటలకి ఆరాధన? 7 గంటలకి. ఎప్పుడు లెగుద్దాం? మళ్ళీ మళ్ళీ సందిగ్ధం, 5 గంటలకి అలారం పెట్టుకున్నాం, కొట్టింది, ఇంకా 7 అంటే ఇంకా 2 గంటలు ఉందా, మళ్ళీ స్నూజ్లో పెట్టేది, స్నూజ్లో పెడితే మళ్ళీ పోగంట కొడుతుంది అనమాట. 5:15 మళ్ళీ స్నూజ్లో పెట్టి, 5:30 మళ్ళీ స్నూజ్లో పెట్టి, 5:15 మళ్ళీ పెట్టి, మళ్ళీ 6 గంటలకు కొట్టింది, మళ్ళీ పెట్టి, 6:15 మళ్ళీ పెట్టి, 6:30 అయిపోయింది, మళ్ళీ పెట్టి. ఈ లోపల బలవంతంగా 6:30 అయిపోయింది. అప్పుడే తీరుబడిగా లేచి అప్పుడు బయలుదేరి ఏంటి నిద్రలన్నీ తీరిగ్గా చేసుకుని అప్పుడు బయలుదేరి అన్ని కాలకృత్యాలు అన్నీ తీసుకుంటే గంట పడద్దా? ఈజీగానే గంట పడద్ది. అప్పుడు 6:30 నుంచి లేచి అన్ని రెడీ అయితే గంటకి ఎంత అవుతుంది? టైము ఎంత అవుతుందండి? ఎన్ని గంటలకు ఆరాధన? ఎన్ని గంటలకు అలారం పెట్టుకున్నాం? ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి, ఆదివారం కార్యక్రమానికి వెళ్ళడానికి తర్వాత కార్యక్రమం అని ఎన్ని కార్యక్రమాలు ఎక్కొట్టేసావు సోమవారం నుంచి? అనిల్ కుమార్ గారి యొక్క ఒకరోజు బైబిల్ తరగతి, బుధవారం బైబిల్ తరగతి, శనివారం జరిగేటువంటి ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కొట్టేసి ఆదివారం సిద్ధపడ్డావు. ఆదివారం అన్న టైంకి వెళ్ళావంటేనే ఆదివారం టైంకి లేదు, అలారం అంతా ముందుకి తోసుకుంటూ 6:30కి లేచావు. 6:30కి లేచి 7:30 9 గంటలకి దేవుని సన్నిధిలో అడుగుపెట్టావు. వా, ఏ రకమైనటువంటి జ్ఞానం అది, ఏ రకమైనటువంటి తెలివది, ఏ రకమైనటువంటి దేవుడు కోరుకునేటువంటి భక్తి అది. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? దేవుడు కోరుకుంది ఇది కాదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా, చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు
పని చేయకపోతే తినడానికి అవకాశం లేదు, అర్హత లేదు. ఆజ్ఞాపించితిమి కదా, మీలో కొందరు ఏ పని చేయక, అంటే గ్రంథాలు చూస్తున్నారా, మీలో కొందరు ఏం చేస్తున్నారు, ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా కష్టపడి సంపాదించి తినాలే తప్ప పక్కోడి మీద ఆధారపడొద్దని చెప్పాడు. సోమరోడు పక్కోడి మీద ఆధారపడతాడు, కష్టపడి శ్రమించేటువంటి వాడు తన మీద తానే ఆధారపడి తనకి జీవనాన్ని ఎలా నడిపించుకుంటాడు, సంతోషంగా అభివృద్ధిగా నడిపించుకుంటాడు. అది భౌతిక సంబంధమైనటువంటి జీవన విధానమైనను సరే, ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానమైనను సరే, తనకు తానుగా ప్రయాసపడేటువంటి వాడు, సంరక్షించుకునేటువంటి వాడు, పోషించుకునేటువంటి వాడు అభివృద్ధిలో ఉంటాడు. సోమరుడు పక్కడి మీద ఆధారపడతాడు. ఈ బాటిల్ తీసి అక్కడ పెట్టు, వెళ్ళిపోయిందా? ఈ బాటిల్ తీసి, నా ఉద్దేశం ఏంటంటే ఈ బాటిల్ తీసి అక్కడ పెడితే బాగుండును, నేను చెప్పినటువంటి సలహా. అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ బాటిల్ తీసి అక్కడ పెట్టేసేది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పని అది కాదు. ఇక్కడ పెట్టాలి అని ఆలోచన చేసి, బాబు జయభాస్కర్ ఈ బాటిల్ తీసి అక్కడ పెట్టు. నా మాటలు అర్థమవుతున్నాయా? పని చెయ్యాలా వద్దా? ఇప్పుడు నాకు ఆలోచనప్పుడు వెంటనే లేచి బాటిల్ తీసి పెడితే నాకు కరిగిపోయిందేంటి, తరిగిపోయిందేంటి? ఏంటి వెంకటేష్ గారు, ఇప్పుడు ఈ బాటిల్ తీసి ఎక్కడ పెట్టాను, నాకు తరిగిపోయింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కానీ ఏం చేస్తానంటేను, జయభాస్కర్ ఈ బాటిల్ తీసి అక్కడ పెట్టు, అందుబాటులో ఉన్నది. దేవుని పనిలో జరుగుతుంది ఇదే. ఈనాడు సంఘం అనేక విషయాల్లో బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండడానికి కారణం అదే. దేవుడు చెయ్యవద్దన్న దాని కొరకు ఆలోచన చేయకుండా, నేను నా ఉద్దేశము, నా ఆలోచన అనేటువంటి సొంత నిర్ణయాలతో ఏం చేస్తున్నారంటేనో ఎదుటి వాళ్ళ ద్వారా జరిగించేదానికి చూస్తూ ఉన్నారే తప్ప అనేకులు వంచి పని చేసేదానికి ప్రయత్నం చేయట్లా. దేవుని పని సఫలంగా ఎలా కొనసాగుతుంది? అప్పుడు అందరూ ఐకమత్యంగా ఎలా ఉండగలరు? అప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదిగోండి పలానా వాడు పెత్తనం చేస్తాడు, మేమెందుకు చేయాలన్నారు అనుకోండి, చేసేవాడు చేయడు, పెత్తనం చేసేవాడు అంతకన్నా చేయడు. ఎలా ఉంటుంది? ఇలాంటి సోమరితనము కానీ, ఇలాంటి జ్ఞానలేమితో కూడినటువంటి విధానము కానీ క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఏ సహోదరుడు, ఏ సహోదరి దగ్గర అలాంటి జీవన విధానము ఉండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పాడు దేవుడు. ఏది చేయకుండా ఉండకూడదో చెప్పాడు దేవుడు. పని చేయాలి, పని చేయకుండా ఏ పని జరగదు. ఈరోజు ఇంకొకరోజు బైబిల్ తరగతి ఉంది, ఇంకో పలానా టైంలో ఇంకో మైక్ సిస్టమ్ పెట్టుకెళ్దాము, ఇదిగో రేపు పొద్దున్నే వెళ్ళి అక్కడ మైకులన్నీ సర్దాలి. ఎవడు చెప్పాలి పని కట్టుకుని? ఎవడు చెప్పాలి పని కట్టుకుని? బాధ్యత ఉన్న వాళ్ళు మైక్ సిస్టమ్ ఎప్పుడు పెట్టుకెళ్దాము, ఎప్పుడు అవన్నీ సర్దుదాము, ఎప్పుడు సర్దాం అనుకుంటున్నారు? నేను రెడీగా ఉంటాను ఆ టైంకి, లేకపోతే ఫోన్ చేయండి, లేదా నేనే మీకు ఫోన్ చేస్తాను వచ్చి. ఏదో బాధ్యత ఏది? ఒక్కరు కాకపోతే ఒక్కరికైనా ఆ బాధ్యత ఎంతమంది ఉంటుంది? అది ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి విధానంలో ఆ బాధ్యత ఎక్కడ ఉంటుంది? గ్రంథము ప్రోత్సహించుకోమని చెప్పిందా, ప్రోత్సహించుకోవద్దని చెప్పిందా? ఒకరినొకరు పురికొల్పుకోమని చెప్పిందా, పురికొల్పుకోవద్దని చెప్పిందా? చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి విషయంలో దేవునికి కుమారుడు లేక దేవునికి కుమార్తె ప్రతి విషయంలో సామర్థ్యము కలిగినటువంటి వారే ఉండాలి తప్ప ఎలా ఉండకూడదని చెప్పింది గ్రంథము. సోమరోడి కింద ఉండొద్దు. నువ్వు చేయాల్సినటువంటి పని చెయ్యి, నువ్వు చెయ్యి తప్పకుండా పని. చెప్పి చేద్దాం అనుకుంటే పని అవుతాం. చేసే వాళ్ళు ఏమి కూలోళ్ళు కాదు, చెప్పే వాళ్ళు ఏమి అధికారులు కాదు. అందరూ సమానం క్రీస్తులో. అందరూ క్రీస్తునందు ఐక్యత కలిగినటువంటి వారు. చదువు ఉన్నా చదువు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఏ స్థాయి ఉన్నా ఏ హోదా అయినా క్రీస్తులు అందరూ సమానమే. ఏం లేకుండా, సోమరితనం లేకుండా.
చేయకునేటువంటి విషయాలు, చేయకునేటువంటి పనులు గ్రంథంలో స్పష్టంగా చెప్పేశాడు అని అంటే అవి చేయకూడదంటే సోమరుడుగా ఉండమందా ఉండకూడదని చెప్పింది ఆ గ్రంథము. మాట్లాడాలండి, ఉండకూడదని చెప్పింది. ఇప్పుడు ఉండాలా ఉండకూడదా? నోరు తెలిసి మాట్లాడే గట్టిగా. ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. ఉంటే ప్రమాదమా ఆశీర్వాదమా? ప్రమాదం. అంటే ఇప్పుడు దాన్ని తీసుకురావాలా? ఇప్పుడు నేను పని చేయాలా చెప్పాలా? మాటలు అర్థమవుతున్నాయండి? దేవుడు స్థాయి ఇచ్చాడు, దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు సంఘానికి. దానిని మనము ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి దానిని సద్వినియోగపరుచుకోవాలి తప్ప ఏ ఒక్కరు కూడా దానిని తృణీకరించుకొని దేవునికి శాపాన్ని కొని తెచ్చుకునే దానికి అవకాశమో లేదు. ఇలాంటి సోమరితనాన్ని పక్కన పెట్టేసేదానికి పరమందు ఉన్నటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి అతి ప్రాముఖ్యమైన, అతి విలువైనటువంటి, క్రమమైనటువంటి జీవన విధానం ఏంటంటేనో అందులో రెండవది, మనము ఎప్పుడూ కూడా ప్రార్థన అనేటువంటిది ఆపకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం ఆపకూడదండి? మాట్లాడండి, ఏం ఆపకూడదు? ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన ఆపవా సోమరుడివే. మాటలు అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ప్రార్థన ఆపవా సోమరుడివే. గ్రంథం తెలియజేసినటువంటి సమాచారం ఏంటి? ఇదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమని చెప్పేశాడు? 16 నుంచి 18 వరకు కలిపేసి ఉంది కదా, ఉందా అండి? చూస్తున్నారా గ్రంథాలు? వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? మళ్ళీ అడుగుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఎవరి చిత్తమో దేవుని చిత్తము. పైన మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఎడతెగక తెగిపోనివ్వమాక. సోమరుడైతే ఆ ప్రార్థన జీతం తెంచుకుంటా పోతాడు. ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏడుపు కొట్టు పరిస్థితులు ఏం రాలేదు కదా, బలహీనత బాగా రోధించేటువంటి పరిస్థితులు ఏం రాలేదు కదా, ఈ రోజుగా రేపు చేసుకుంటానులే. ఇలాగ రేపు 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 ఎన్ని రేపులు అయిపోతాయో. కానీ అందులో ఆ జీవితంలో ఏముండదు? ప్రార్థన ఉండదు. ఆ ప్రార్థన యొక్క సమాధానం కానీ, ఆ ప్రార్థన యొక్క ఫలితం కానీ ఆ జీవితంలో ఎప్పటికీ పొందుకోలేడు. ఏమాపదన్నాడు? ప్రార్థన జీవితాన్ని ఆపకు, ఎడతెగక ప్రతి దినము ఉదయమునను రాత్రి ప్రతి సమయం తినేటప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు, ప్రయాణం నుండి వచ్చిన తర్వాత గమ్యస్థానం చేరిన తర్వాత ప్రతి సమయం అందులో ఎడతెగక నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు క్షేమాన్ని ఇస్తున్నటువంటి దేవుని, నీకు కాపుదలు ఇస్తున్నటువంటి దేవుని, నీకు అట్టి భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుని ప్రార్థన విజ్ఞాపన చేత జ్ఞాపకం చేసుకొని ఆయనను ఏం చేయాలన్నమాట? ఆయన ఏం చేయాలి? బ్రతులాడుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట. ఎలాగు చేయుట? మాట్లాడండి అమ్మా. ఎలాగు చేయుట? ఎడతెగక ప్రార్థన చేయుటను. నెంబర్ 2, ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా యేసుక్రీస్తునందు మీ విషయంలో ఎవరి చిత్తం అది? అంటే ఇప్పుడు సోమరుడు కాకుండా ప్రార్థన జీవితం కలిగి ఉండడము ఎవరి చిత్తం అది? ఎంతమంది జీవితంలో జరుగుతుంది అది? ఎంతమంది జీవితంలో జరుగుతుంది? ఎంతమంది ఆ దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటూ సమానంగా ఉండడానికి, ఐక్యంగా ఉండడానికి, దేవునికి ఆత్మీయ స్థితిలో ఎదగడానికి ఎంతమంది చూస్తున్నారు? అనేకులు ఎలా ఉంటున్నారంటే ఆత్మీయ జీవితం నటించేటువంటి గొప్పవారిగా ఉంటున్నారు. అనేకులు నాకు తెలిసి ఆత్మీయ జీవితాన్ని నటించేటువంటి గొప్ప వాళ్ళుగా ఉంటున్నారు అనేకులు. దేవుళ్ళు అలాంటి నటనలు అనేటువంటివి ఏమి పని చేయవు. ప్రతి ఒక్కరి యొక్క జీవితం, అది డబ్బున్నా లేకపోయినా, ఇందాక చెప్పానుగా, ఏ స్థాయి అయినా సరే ప్రతి ఒక్కడు కూడా ఎడతెగక ప్రార్థన చేయవలసినటువంటి వాడే దేవునికి కావాలి. ప్రతి విషయమునందును ప్రార్థన పూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాడే దేవునికి కావాలి. అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కావాలా దేవునికి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కావాలా దేవునికి. దేవునికి ఎవరు కావాలి? దేవునికి చిత్తం అనగా ఆయనకి ఇష్టము, ఆయనకి మనస్సు ఏంటో ఎరిగి దాని ప్రకారంగా జరిగించువాడు మాత్రమే దేవునికి కావాలి తప్ప సోమరుడు జరిగిస్తాడా? ప్రభు యొక్క ఆజ్ఞ కూడా
లోకస్వార్తలో మాట్లాడతాడు, న్యాయాధిపతిని ఇంకోరెవరు విధవరాలు ఉన్నటువంటి సందర్భం గుర్తుందా? ఆ సందర్భంలో అక్కడ మాట్లాడతాడు, అక్కడ జరిగినటువంటి సందర్భం చదవట్లే, సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాను. పౌలు కూడా మాట్లాడేశాడు. ఇది కూడా ఎవరు మాట్లాడింది? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక పౌలే కదా మాట్లాడాడు. ఏమని చెప్పాడు? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడా వద్దంటున్నాడా? మాట్లాడండి. ప్రార్థన చేయమంటున్నాడు, ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కొలసీ పత్రిక 4:2. కొలసీ పత్రిక 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి, ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా ఉండమంటే అటు ఇటు కదిలిపోమనా, లేదా స్థిరంగా నిలవబడమనా? మాట్లాడండి. అటు ఇటు కదిలిపోమనా, స్థిరంగా నిలవబడమనా? వెనకదలో ఉన్న వాళ్ళు మాట్లాడలా. ప్రార్థనలో నిలకడగా ఉండమన్నాడు అని అంటే అటు ఇటు కదిలిపోమనా, స్థిరంగా ప్రార్థనా జీవితంలో నిలవబడమనా? ప్రార్థన జీవితంలో నిలవబడమని మాట్లాడాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు, దేని యందు? ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. మరియు బంధకములలో నేను ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవల్లని మా కొరకును. అమ్మా అర్థమవుతుందండి? తర్వాత చూద్దరుగానమ్మా దిక్కులు. ఇలా చూడండి ఒకసారి. ఇలా మీకు ఏమన్నా అవసరమైతే ముందే అడిగండి, తెచ్చేస్తారు. ఇలా చూడండి ఒకసారి నా వంక. ఇక్కడ 2 విషయాలు మాట్లాడాడు చదివినటువంటి లేఖన భాగంలో. ఏమని మాట్లాడాడు? నెంబర్ 1, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండు. రెండోది ఏమని మాట్లాడాడు? వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవల్లని మా కొరకును ఏం చేయమన్నాడు? ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో? ఎంతమంది కొరకు అయినటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో? నెంబర్ 1, వ్యక్తిగతంగా తాను ప్రార్థన జీవితం కలిగి కృతజ్ఞత కలిగి ఉండేటువంటి జీవన విధానం కొరకు మాట్లాడాడు. నెంబర్ 2, నీకు వాక్యమును బోధించేటువంటి దైవ సేవకుని కొరకు వాక్యం మరింత బాగా చెప్పేలాగున, నీ ఆత్మీయ జీవితం మరింత బలపడేలాగున వాక్యం చెప్పేటువంటి వాని కొరకును కూడా ప్రార్థించే విధానం కొరకు మాట్లాడాడు. అక్కడ మాట్లాడలేదా? నా కోసం నేనేం చేసుకోను, వాక్యం చెప్పోడు కోసం నేనేం చేసేది? ఏమన్నంటే మాట్లాడతాను. తిరగబడమంటారా? తిరగబడతా. ఎదురు మాట్లాడమంటారా? మాట్లాడతా. నా కోసం తెలీదు. ఎందుకంటే లోకంలో ఉన్న విధానం అది దైవికంగా ఉన్నటువంటి విధానం, కాళ్ళ ఎగరేసేటువంటి విధానం కాదు. దైవికమైనటువంటి విధానం. దైవికమైనటువంటి విధానం ఏంటంటే కృతజ్ఞత పూర్వకమైనటువంటిది దైవికమైనటువంటి విధానం. లోబడి ఉండేటువంటిది దైవికమైనటువంటి విధానం. సహనముతో కూడి ఉండేటువంటిది దైవికమైనటువంటి విధానం. శాంతి సమాధానములతో కూడి ఉండేటువంటిది దైవికమైనటువంటి విధానం. ఇది ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే మనకు అనుగ్రహింపబడుతుంది తప్ప ఈ ప్రార్థన జీవితం లేకపోతే తిరుగుబాటే. దేవుడు తిరుగుబాటు చేయమన్నాడా వద్దన్నాడా? దేవుడు తిరుగుబాటు చేయమన్నాడా వద్దన్నాడా? మాట్లాడలేదు. దేవుడు తిరుగుబాటు చేయమన్నాడా వద్దన్నాడా? నా వంక చూడండి ఎలాగా. దేవుడు తిరుగుబాటు చేయమన్నాడా వద్దన్నాడా? మాట్లాడరా? తెలీదా? అంటే ఏదో చెప్తే ఏదో దానికి ఫిక్స్ అయిపోవాలి, మళ్ళీ తిరుగుబడే టైం వచ్చేటప్పుడు తిరగబడలేమంటున్నారా? ఏమన్నాడు? తిరుగుబాటు చేయొద్దు అనేటువంటి ఖండితమైనటువంటి సమాచారాన్ని గ్రంథంలో పరమందు ఉన్నటువంటి దేవుడు తెలియజేశాడు. సమస్యలు కలగజేసుకోవద్దు అని చెప్పాడు. అసూయ కక్షలు పుట్టి కలిగేటువంటి వాణిని మీలో నుండి వెలువేయమని చెప్పేశాడు. ఖండితంగా చెప్పేశాడు. మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు. ఎవరితో సహవాసం, ఎవరి నియమాన్ని పాటిస్తున్నాను, ఎవరి మాటలు నమ్ముతున్నాను, ఏ విధానం నడుచుకుంటున్నాను, నేను కనీసం ఆలోచన చేయగలుగుతున్నానా? ఆలోచన చెయ్యాలంటే అది కేవలము దేవునికి జ్ఞానం ద్వారా మాత్రమే మనకది సాధ్యము తప్ప దేవునికి జ్ఞానం లేకుండా మనకి ఏది కూడా సాధ్యమయ్యేటువంటి ప్రసక్తి లేదు. దేవునికి జ్ఞానం అర్థం కావాలంటే ముందు నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రార్థన జీవితం ఏం చేస్తుంది అనమాట? ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థనలో నిలకడగా ఉంటే ఎలా ఉంటావు? కృతజ్ఞత గలవారే మెలకుగా ఉంటారు. కృతజ్ఞత విషయంలో ఎలా ఉంటారు?
ఇప్పుడు ఈరోజు ఆహారం తింటున్నావు, ఎవరిచ్చిన ఆహారము? దేవుడు ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి కృతజ్ఞత? దేవునికి. దేవా, నాకు ఈ పూట ఈ ఆహారం ఇచ్చు అందుకు తండ్రి నీ కృతజ్ఞతలు. ప్రతి దినము నూతనంగా పొందుకునేటప్పుడు ఆ నూతన ఆత్మస్థితి ఏం చేయబడుతూ ఉండాలన్నమాట, వృద్ధి పొందుతూ ఉండాలి. తినేసి కూర్చోవడం కాదు. ప్రార్థన చేసుకుని తినడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుని తినడం నేర్పించాలి. ఇవ్వగానే ప్రతి ఓడు నవ్వులేస్తాడు. పంది కూడా నవ్వులేద్దే. పంది ప్రార్థన చేసుకుంటుందా? దేవుని ద్వారా సృజింపబడింది, ప్రార్థన చేసుకుంటుందా? కుక్క ఏది ప్రార్థన చేసుకోదు. కానీ ఆ కృతజ్ఞత జీవితాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? పందులకి కుక్కలకి వల్ల మానవులమైన తన పోలికలో సృజించుకున్నటువంటి మానవులమైన మనకిచ్చాడు. మనకి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మనము తన ప్రియ కుమారులంగా కుమార్తెలుగా ఉండాలని, నిరంతరం ఆయనతో సహవాసం గలవారై ఉండాలని, ఇటు ప్రార్థన జీవితాన్ని మనతో ఐక్యంగా ఉండేటువంటి విధానాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేనేం చేస్తున్నాను? ఆ విధానాన్ని పక్కన పెట్టేస్తా. ప్రార్థన జీవితం కలిగి ఉండమంటే పొద్దున్న తెలిసిపోవచ్చు వెంటనే ఎక్కేసింది మంచం. ఉన్న పొలంగా అలా వెనకబడిపోయేది. ప్రార్థన గొర్రెట్టు పడుకునేది. ప్రార్థన జీవితము ఎంత ప్రాముఖ్యమైందో తెలుసు. నువ్వు సోమరోడుగా ఉండకుండా ఉండాలని అంటే, నా మాటలు అర్థమవుతుందండి? నువ్వు సోమరోడుగా ఉండకుండా ఉండాలని అంటే ఏది ప్రాముఖ్యం? మొట్టమొదటిగా ప్రార్థన జీవితము ప్రాముఖ్యము. ప్రార్థనా జీవితం ప్రాముఖ్యం అంటే మళ్ళీ జాగ్రత్త ఇవ్వనండి. మళ్ళీ ఇందులో ఇండికేషన్ ఉంది. నేను బాగా ప్రార్థన చేసేస్తాను, జీవితం ఉందా? నేను బాగా వాక్యం చెప్పేస్తాను, జీవితం ఉందా? ఎవరు చూస్తారు? నేను ఏదైతే గొప్పగా ప్రార్థన చేస్తున్నానో అది నా జీవితంలో లేకపోతే అనుసరణగా, నేను ఏదైతే గొప్పగా వాక్యాన్ని చెప్పేస్తున్నానో అది నా జీవితంలో అనుసరణగా లేకపోతే ప్రార్థన జీవితం అంటే అది కాదు, అనుసరణ ఉండాలి. ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది నా జీవితంలో అనుసరిస్తూ ఎదుటివారికి మాదిరికరంగా, ఎదుటివారికి కనుపరుస్తూ, ఎదుటివారికి తెలియచేస్తూ ఉండాలి. అది ప్రార్థనా జీవితం. నామమాత్రం పైపైన తేలిక కాదు. ఏ భలే ప్రార్థన చేశారు, అబ్బా ఏం వాక్యం చెప్పారు, ప్రతివాడు చెప్తాడు వాక్యం. మీకు అనేకసార్లు చెప్తున్నాను. అందుకే వాక్యం ప్రతి వాడు చెప్తాడు. ఇప్పుడు చెప్పట్లేదా? ఒక తాగుబోతోడు చెప్తున్నాడు, ఒక తిరుగుబోతోడు చెప్తున్నాడు, ఒక వ్యభిచారం చేసేటువంటి వాడు కూడా సూపర్ వాక్యం చెప్పాడు. క్రీస్తు ప్రభు సంఘం కంటే గొప్పగా వాక్యాలు తిరుగుబోతుడు, తాగుబోతుడు, వ్యభిచారి, దేవునికి నియమాన్ని సరిగ్గా పాటించలేని వాళ్ళు కూడా సూపర్ చెప్పేస్తున్నారు వాక్యం. ప్రతి తిరుగుబోతూ, తాగుబోతూ, వ్యభిచారి వీళ్ళందరూ కూడా సూపర్ చేసేస్తున్నారు ప్రార్థనలో, వల్లించేస్తారు. కానీ ఏముండట్లేదు. అందులో ఏముండాలి? జీవితం ఉండాలి. అందులో ఏముండాలి? అనుసరణ ఉండాలి. నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే చదువుతావో, ఏదైతే చెప్పావో అది అనుసరణ ఉండాలి. అనుసరణ లేకపోయినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితం డొల్లే, నువ్వు ఎంత వాక్యం చెప్పినా నీ జీవితం డొల్ల, ఎంత వాక్యం చదివినా నీ జీవితం డొల్లే. ఏముండదు అందులో. ఖాళీ. చెయ్యకూడనిది చెయ్యొద్దంతే. సోమరుడుగా ఉండద్దు. ఆత్మీయ జీవితంతో, ఆత్మీయ సహవాసంతో దేవుని దృష్టిలో పెట్టుకొని దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి చేయాలి ప్రార్థన. దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి చెప్పాలి వాక్యం. దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి చదవాలి వాక్యం. అంటున్నారండి. ఈ దేవుని యందు భయము భక్తి లేనటువంటి ప్రార్థన, వాక్యము చదవడము, ధ్యానము ఇవన్నీ కూడా ఏంటన్నమాట? వ్యర్థము. ఇవన్నీ ఏంటన్నమాట అండి? వ్యర్థం. మూడోది వచ్చేసరికి మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే మార్కు సువార్త 16:15. మార్కు సువార్త 16:15. మూడోది వచ్చేసరికి దేవుని వాక్యమును ప్రకటించడం కానీ, లేదంటే దేవుని యొక్క వాక్యమును బోధించడం కానీ ఏం చేయకూడదు? మానకూడదు. మూడోది ఏంటన్నమాట అండి? దేవుని వాక్యమును ప్రకటించడం కానీ, దేవుని వాక్యమును బోధించడం కానీ ఏం చేయకూడదు? ఎవరు? నేనా?
నేను ఒక్కనేనా? ఇంకెవ్వరికి బాధ్యతలు లేవా? నేను ఒక్కనే మానకూడదా? మిగతా వాళ్ళందరూ మానేయచ్చా? వాక్యం తెలిసిన వాళ్ళందరూ, వాక్యం వినే వాళ్ళందరూ మానేయచ్చా? అలా నిజానికి దేవునికి నియమం ఏంటి? మార్కు సువార్త 16:15 ప్రకారంగా చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. దేని నమ్మివాడు? ఆ సువార్తను నమ్మువాడు రక్షింపబడును. నమ్మని వానికి ఇప్పుడు రక్షణ ఎందులో ఉంది? రక్షణ ఎందులో ఉంది? ఎందులో ఉంది? నమ్మకంలో ఉందా? దేని నమ్మితే? దేవునికి వాక్యం ఉంది రక్షణ. దేనిని నమ్మి? సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. సువార్తను నమ్మని వాడు, సువార్తను అంగీకరించిన వాడు, విన్నటువంటి సువార్త ప్రకారంగా తన పాపాన్ని ఒప్పుకోలేని వాడు, విన్నటువంటి సువార్త ప్రకారంగా తన మనస్సును మార్చుకోలేని వాడు శిక్షావిధికి కారకుడే తప్ప రక్షింపబడడానికి అర్హుడు కాదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏం చెప్పన్నాడు? సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇప్పుడు ఖండితంగా ఇప్పుడు మానక మనము దేవునికి వాక్యాన్ని బోధించాలా వద్దా? మాట్లాడండి. మానక దేవునికి వాక్యాన్ని ప్రకటించాలా వద్దా? మరి నేర్చుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నాం? స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి నేర్చుకున్నటువంటి దేవునికి వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో చెప్పలు దొంగడానికి టైం సరిపోవట్లేదని ఆడోళ్ళు, బయటికి వెళ్ళి పెట్రోల్ ఖర్చు చేసి వస్తేనే కానీ మాకు నెమ్మది ఉండట్లేదని మగోళ్ళు కూర్చుంటే, ఈ లోపల దేవుని పనిని, దేవుని యొక్క సువార్త ప్రకటనను జరిగించేటువంటి పని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి బాధ్యత. సర్వలోకానికి ఈ సువార్త వ్యాప్తి అనేటువంటిది జరగాలి అనేటువంటి దేవునికి ఉద్దేశం. దేని ద్వారా సువార్త వ్యాప్తి జరగాలని మనం చదువుకున్నాము. ఎఫెసీ పత్రిక 3:8-11 వరకు కలిపి మాట్లాడేసినటువంటి వచనాల్లో ఏమని మాట్లాడాడు? సంఘము ద్వారా. దేని ద్వారా సువార్త వ్యాప్తి చెందాలి? సంఘము ద్వారా. ఏ సంఘము ద్వారా? క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఏకైక సంఘము ద్వారా ఏం చేయబడాలి? క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఏం చేయబడుతూ ఉండాలి? ప్రజ్వలింప చేయబడుతూ ఉండాలి. ఎంతవరకు? దాన్నే మాట్లాడేశాడు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి ఎవరికి తెలియబడాలి? సమస్త అన్యజనులకు, సర్వలోకానికి తెలియజేయబడాలి. ఇది కేవలము ఏ సువార్తికుని యొక్క బాధ్యత మాత్రమే కాదు. సువార్త ప్రకటన అనేటువంటిది వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరు, వాక్యం నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి గొప్ప బాధ్యత. నేను వాక్యం నేర్చుకోవాలి, నేను వాక్యం చెప్పాలి అనేటువంటిది ప్రార్థన జీవితంలో నుండి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థన జీవితము నిన్ను సోమరుడిగా ఉండనివ్వదు. ప్రార్థన జీవితం నిన్ను ఎలా ఉండనివ్వదు? నిన్ను సోమరుడుగా ఉండనివ్వదు. నువ్వు సోమరుడుగా ఉండలేదు అని అంటే జ్ఞానముతో ఆలోచన చేస్తానుగా వివేకము గలవాడవై, తెలివి గలవాడవై ఆలోచన చేయడం ప్రారంభిస్తావు. దేవునికి జ్ఞానమును బట్టి, దేవుని జ్ఞానమును బట్టి తెలివిగా ఆలోచన చేసే క్రమంలో నేను వాక్యం బాగా చదవాలి, నేను వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, ఎదుటి వారికి వాక్యాన్ని చెప్పి అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించాలి. ఇది సంఘమునకు దేవుని ఇచ్చినటువంటి బాధ్యత, చేయమన్నటువంటి పని. చేయకూడదన్నవి ఏం చేయమని చెప్పాను? మానేయాలి. కానీ ఏం చేస్తున్నారు? మేము తిరిగి ఆత్మను సంపాదించాలా? వాళ్ళు కూర్చుంటారా? సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన, ఇందులో బోల్డ్ ఉన్నాయి చెప్పాలంటే. దేవుని కోసం కానీ, దేవునికి నియమం కోసం కానీ, దేవునికి క్రమం కోసం కానీ ఇంకా ఏ అనుకూలమైన ఆలోచనలు ఉండవు కొంతమందికి. అంత వంకరే, అంత వంకర ఆలోచన, అంత వంకర బుద్ధి, అంత వంకర విధానమే. ఇలాంటప్పుడు దేవునికి చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? సంఘం ద్వారా.
ప్రార్థన జీవితం లేకుండా, దేవునికి వాక్యం పట్ల ఆసక్తి లేకుండా, విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవితం నడిపించుకోకుండా, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఆత్మల యొక్క సంపాదన నిమిత్తం ఇతరులకు బోధించకుండా ఎలాగా క్రీస్తు సంఘం అభివృద్ధి పొందుతుంది? ఎలాగ నీ ఆత్మీయ జీవితం సోమరుడు కాకుండా పోతావు? ఎలాగా దేవునికి మహిమకరంగా నీ జీవితం ఉంటుంది? నీ నచ్చితే వస్తావు దేవుని సన్నిధికి, నచ్చకపోతే మానేస్తావు. చేయాలంటే చేస్తావు, చేయకపోతే మానేస్తావు. ఇదే దేవునికి ఇచ్చేటువంటి విలువ. కనీసము ఓ భార్య భర్తలు ఇచ్చుకునేటువంటి విలువ సైతము, ఓ తల్లిదండ్రులు ఇచ్చుకునేటువంటి విలువ సైతము, ఈ బాంధవ్యాలను ఏర్పాటు చేసిన సమస్త మానవాళిని సృజించినటువంటి దేవునికి ఇవ్వలేకపోతున్నారు విలువ. భార్యలను అంటేట్టుకున్నాం, భర్తలను అంటేట్టుకున్నాం, పిల్లల్ని అంటేట్టుకున్నాం, పరిస్థితులు అంట పెట్టుకున్నాం, దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. కానీ దేవునికి అవి ఇంత ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుని కృతజ్ఞత ఏది? ఏ వాక్యం నేర్చుకుంటున్నాం? ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం? ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండట్లేదు అని అంటేనో, ఆ వాక్యము నీవు, ఆ వాక్య సంబంధమైనటువంటి జీవన విధానం నీకు కలిగి ఉండట్లేదంటేనో, వాక్యం నువ్వు సరిగ్గా నేర్చుకోవడం లేదంటేనో, వాక్య ప్రకారంగా నీ జీవితము నడవట్లేదంటే నువ్వు దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం విషయంలో సోమరుడివి. నేను చెప్పలా, నా సొంత మాటలు నేనేం చెప్పట్లా. దేవుడు తన గ్రంథంలో ముద్రించి ఇచ్చినటువంటి మాటలు ఇవి. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండమని పరమందు ఉన్నటువంటి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము ముందుకు సుమారుగా 18 నుంచి 20 వచనాల వరకు చదివామనుకోండి. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. గొప్ప ఆజ్ఞ ఉంది కదా అక్కడ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసిన గొప్ప ఆజ్ఞది. తండ్రి యొక్క నేను చెప్పినటువంటి సంగతులన్నీ కూడా బోధించి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. ఎవరితో ఉంటాడు? బోధించే వాళ్ళతోనా, బోధించిన వాళ్ళతోనా? వాక్యం నేర్చుకునే వాళ్ళతోనా, నేర్చుకున్న వారితోనా? వాక్యానికి విలువనిచ్చే వారితో ఉంటాడా దేవుడు? వాక్యానికి విలువనివ్వని వారితో ఉంటాడా దేవుడు? దేవుని సన్నిధిలో ఉండే వారితో ఉంటాడా? పనికి వెళ్ళిపోయిన వారితో ఉంటాడా దేవుడు? మాట్లాడని గట్టిగా. ఎవరితో ఉంటాడు దేవుడు? ప్రార్థన జీవితము, వాక్య సంబంధమైనటువంటి జీవన విధానం ఇది క్రమంగా ఉంటే మనం సోమరులం కాదు. మనం ఎవరం కాదు, సోమరులం కాదు. ఏ జీవితం కలిగి ఉంటే? ప్రార్థన జీవితము కలిగి ఉంటే. ఇంకే జీవితము? వాక్య సంబంధమైనటువంటి జీవన విధానం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. వాక్యము ప్రకటించుము. ఏమని చెప్పాడండి? చెప్పాలి అందరూ. ఏమని చెప్పాడు? వాక్యము ప్రకటించుము. వాక్యం చెప్పు. ఎప్పుడు చెప్పాలి? సమయమందును అసమయమందును. ఈ టైం ఆ టైం అని చూడమాక. ఏ టైం అయినా సరే నువ్వేం చెప్పు? వాక్యము చెప్పు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఇందులో నుండి మాకేం కావాలి? సున్నితమైన మాటలు కావాలి. ఖండించకూడదు. ఇక్కడికి వెళ్తే అత్తమాలకి తిడతాడు, అత్తమాలకి వేలెత్తి చూపెడతాడు, అత్తమాలకి తొక్కేస్తాడు, అత్తమాలకి రెక్కేస్తాడు, అత్తమాలకి మాటలతో చంపేస్తాడు. ఇప్పుడు చదివినటువంటి పదాల్లో అంత సున్నితమైన పదాలు ఏమున్నాయి చెప్పండి? ఖండించుము. ఎలా చెప్పేది అది? ఎలా ఖండిస్తారు? ఎవడైనా ఇప్పుడు సిగరెట్ కాల్చుకునే కొడుకు సిగరెట్ కాల్చుకుని లాగిపెట్టి కొడతాడా? సిగరెట్ కాల్చుకే అంటాడా? తండ్రి వచ్చి ముందు లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. అయితే ఏదో పొందాన్ని ఊడిపోద్ది, లేదా దెప్ప కదిలిపోద్ది. అవునా కదండి? అంతే తప్ప సిగరెట్ కాల్చుతున్నావా, ఎలా ఉంది, పోనీ ఈసారి టేస్ట్ చూస్తాడు, ఈసారి నేను చేయకే అంటాడా తండ్రి? నువ్వు మందు అవుతున్నాడు అనుకోండి, ఏమంటాడు? పేకాడాడేమనుకో ఏమంటాడు? వ్యభిచారం చేసామనుకో ఏమంటాడు?
చెయ్యొద్దే, ఎలా ఉంది, మళ్ళీ తర్వాత బాగుందా అని అడుగుతాడా? ఎలా ఉంటుంది? ఖండించడం అంటే ఎలాగా? మార్పు చెందేలాగినా, ప్రోత్సహించేలాగినా, మళ్ళీ చేయకుండానా, మళ్ళీ చేసేలాగా? ఇక్కడ వాక్య విషయంలో ఏమని చెప్పేశాడు? వాక్యాన్ని ప్రకటించు. ఎలాగా? ఖండించు, ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మాకు సున్నితమైన ఆశీర్వాద పదాలే కావాలి. వాక్యంలో ఆశీర్వాద పదాలు ఏందయ్యా? వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్య ప్రకారంగా జీవిస్తే అది నీకు వాక్య సంబంధమైన ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదకరంగా, నీకు చెవులకి సంతృప్తిగా ఉండేలాగా, నీకు వినసొంపుగా, నీకు అంగీకార యోగ్యంగా చెప్పేటువంటిది వాక్యం కాదది. నిన్ను మభ్యపెట్టేటువంటి, నిన్ను మెప్పించేటువంటి మాటలు. అప్పుడు నువ్వు ఎవరు మెప్పును కోరుకున్నావు? పాస్టర్ గారు మెప్పును కోరుకున్నావు. ఆడేం చెప్తాడు? నిన్ను ముఖస్తుతి చేస్తాడు తప్ప దేవునికి నియమాన్ని ఉన్నట్టుగా నీ జీవితంలో పెట్టడు. అప్పుడు నీకు దైవ భయం ఉండదు. మా పాస్టర్ గారే నాకు దేవుడు అంటాడు. ఆ తర్వాత ఎవరి భయం ఉండదు? అప్పుడు దైవ భయం ఉండదు. ఇప్పుడు దేవుడి కంటే ఎవరు గొప్పగా కనిపిస్తున్నాడు? దేవుడేమో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని వాక్యం ద్వారా చెప్తుంటే, ఇతడు వెళ్ళి పెయింట్ వేస్తుంటే ఎలాగుంటుంది వాళ్ళకి? వీడు వెళ్ళి నెమలేక పట్టుకుని చక్కగా చెవుల దగ్గర ఎలా నిమురుతూ ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది వాడికి? అబ్బా, మా పాస్టర్ గారు ఎలా ఎంత బాగా అంటారో నెమలే కట్టుకొని, మా పాస్టర్ గారే నా దేవుడు, అమ్మో ఆయన సంతోషం నుండి నేను బయటకు రాలేను, ఆయన నాకు సన్మానం చేస్తాడు, ఆయన నన్ను ఎంత పొగుడుతాడో. నిన్ను పొగడాల్సింది పాస్టర్ గారు కాదు, నిన్ను పొగడవలసింది దేవుడు. వాక్యాన్ని ఇచ్చింది దేవుడు, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చింది దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే అవకాశం ఇచ్చింది దేవుడు. ఆ ఖండించేటువంటి, గద్దించేటువంటి, బుద్ధి చెప్పేటువంటి వాక్యాన్ని విని నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది దేవుడు. పెయింట్ వేయించుకునేదానికి కాదు. నువ్వు పెయింట్ వేయించుకొని మభ్యపడిపోయావంటే నువ్వు సోమరుడివి. ఏ విషయంలో? దేవుని యొక్క వాక్యాన్ని ఖండించేటువంటి, గద్దించేటువంటి, బుద్ధి చెప్పేటువంటి, దేవుని యొక్క వాక్యాన్ని వినడంలో, ఆ వాక్యానికి లోబడడంలో, ఆ వాక్య సంబంధమైన జీవన విధానం జీవించడంలో నువ్వు సోమరుడివి. అర్థమైంది? అర్థం కాలేదండి? ఖండించుము, కఠినమైన మాటలేనా కాదండి? చెప్పండి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమంటే కఠినమైన మాటలేనా? ఇక్కడ ఒక్కచోటే మాట్లాడాల. 2వ పత్రిక 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. ఇందులో సున్నితమైన ఏమున్నాయి? మాకు సున్నితమైన పదాలే కావాలి. కుదరదు. సత్యమైనటువంటి వాక్యం నీకు కావాలంటే సున్నితమైన పదాలు కుదరదు. గద్దిస్తుంది, గడ్డి పెడుతుంది, బుద్ధి చెప్పుద్ది. ఏది? దేవునికి వాక్యం. ఏం చేయకుండా? నువ్వు పాపం చేయకుండా, లోకం వైపు తిరగకుండా, దేవుడు చెయ్యొద్దన్నది చేయకుండా ఉండాలంటే ఖండించాలి, గద్దించాలి. లాగి పెట్టుకుంటే సిగరెట్ కాస్తామని గంట తెగిపోయిలా కొట్టాడు అనుకోండి, మళ్ళీ సిగరెట్ జోలికి వెళ్తాడా? మా నాన్నని కొట్టలేదు, మా నాన్న మీద ఎప్పుడు చెయ్యాడు తెలుసా, మళ్ళీ అది అయ్యేస్తాడు వెళ్ళి. రేపు పొద్దున్న స్కూల్లో ఎవరైనా పిల్లలు టీచర్లు కొట్టారనుకోండి, నేనే మా పిల్లల మీద చెయ్యలేదు, నువ్వెవరు? నా కొడుకు మీద, నా కూతురు మీద చేయడానికి టీచర్ మీద గొడవడావనుకో, ఇటు రేపు పొద్దున్న టీచర్నే కొడతాడు వెళ్ళి. అలాగా ఉంటాయి. రేపు పొద్దున్న దేవునికి వాక్య విషయంలో కూడా మనము సోమరులుగా ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి, భవిష్యత్తులో దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడు. చెప్పారు కదా ఇందాక, ఏ విత్తనం విత్తుతామో ఆ పంటనే కోస్తాము. వాక్యానికి లోబడ్డావా? ఆ పంటనే కోస్తావు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆ పంటనే కోస్తావు. ఏటా పంట? సోమరుడు కాదు, ధైర్యము కలిగి, జ్ఞానము కలిగి దేవుని పనులు ఎలాగెళ్తావు అనమాట. ధైర్యంగా ముందుకి కొనసాగుతూనే ఉంటావు. ఏం చేయవు? తప్పుడు పనులు చేయవు. దేవుని పనిని చేయకుండా పారిపోవు. దేవునికి వాక్యానికి విరుద్ధంగా నీ జీవితాన్ని నడిపించుకోవు. ప్రార్థన జీవితం లేకుండా నీ జీవితాన్ని అసలు గడుపుకోవు. గడుపుకుంటున్నావంటే నీవెవరు అనమాట? నీవెవరు? సోమరుడు. నా మాటలు అర్థమైనా అర్థం కాలేదా? 4వది వచ్చేసరికి మంచి చేయడంలో అలసిపోకూడదు. 4వది ఏంటన్నమాట అండి? మంచి చేయడంలో ఏం చేయకూడదు? అలసిపోకూడదు. ఎవడేమనుకున్నా సరే, నువ్వు చేసేది మంచి, దేవుని యొక్క నియమ ప్రకారంగా నువ్వు కరెక్ట్గా నడుస్తున్నావు,
దేవునికి నియమ ప్రకారం నడుచుకోలేని వాడికి ఎలా ఉంటుంది? అది అలా చేస్తే ఎలాగా, ఇది ఎలా చేస్తే ఎలాగా, అది ఎలా కుదురుతుంది, ఇది ఎలా కుదురుతుంది. దేవుని నియమం తెలియని వాడు మాట్లాడేటువంటి మాటలు అవి. దేవుని నియమం తెలిసినటువంటి నీకు నువ్వు చేసేది దేవుని నియమ ప్రకారంగాని అనిపించినప్పుడు, అని నువ్వు ఖండితంగా నమ్మినప్పుడు ఎవరేమన్నా చేసుకుని పో దేవుని పనిని. ఎవరి కోసం ఆలోచన చేయకు. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఏదో చెప్పాడుగా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి అమ్మా సోదరులు అర్థమవుతుందండి, మా పక్కింటి వాళ్ళు వస్తే నేను వద్దాం అనుకుంటున్నాను ప్రార్థనకి, వాళ్ళు రావట్లేదు కాబట్టి నేను రావట్లేదు, మోసపోయావు. ఏమైంది జీవితం, ప్రార్థన జీవితం? ఆ రోజు పాయే. దానికి సమాధానం అడిగితే ఏమీ లేదు, మా పక్కింటి వాళ్ళు రానన్నారు అందుకే నేను వెళ్ళలేదు, కనుక నువ్వు నా దగ్గర నుంచి పో. సమాధానం అదే. ఇంకా మా పేటలో ఎవరో రావట్లేదని నేను రావట్లేదు. ఆహా, కాళ్ళు లాగెత్తనని రావట్లేదు. ఎక్కడ కూర్చున్నాం? అరుగు మీద కూర్చొని కాలు మీద బాల్ వేసుకొని చుట్టూరు మందని వేసుకొని చక్కగా మాట్లాడుతుంది. ఎక్కడ మానేసి? దేవుని సన్నిధికి మానేసి. సోమరోళ్ళు అదే దేవుని సన్నిధికి వచ్చి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసి కూర్చోలాగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని విను, జీవితాన్ని మార్చుకో. కూర్చొని చెత్త కబుర్లన్నీ మాట్లాడుకుంటే ఏమొచ్చుద్ది? సోమరోళ్ళు పని. మంచి పని చేయడంలో ఏం చేయకూడదు? అలసిపోకూడదు అని మాట్లాడాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసారండి. 9-10 వచనాలు చదివితే 9-10 వచనాలు చదివితే చూడండి, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు ఏముండకూడదు? విసుగుబాటు ఉండకూడదు. అత్తమాలకి ప్రార్థనే, కాసేపు అన్న ఇంటికాడ కూర్చొని, కాసేపు అన్న మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళని, కాసేపు అన్న ఫంక్షన్లకి వెళ్ళని, ఏది దేవుని సన్నిధి మానేసా? దేవుడు అంటే ఎంత తేరగా అయిపోయాడో, దేవుడు అంటే ఎంత చులకనైపోయాడో తెలుసా ఈనాడు మానవులకి. భక్తి అని అనుకుంటూ ఏం చేస్తారంటే తమ ఇష్టానుసారంగా జరిగించుకుంటూ పోతూ ఉన్నారే తప్ప దేవునికి చిత్తాన్ని తమ జీవితంలో జరుగుతుందా లేదని కనీసం ఆలోచన చేయలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రాదు దైవభక్తి విషయంలో. ఏమని చెప్పేశాడు? మనము మేలు చేయడం యందు ఏం చేయొద్దు? విసుగక యుందుము. మనము అలయక అనగా అలసిపోకుండా మేలు చేసితిమేని తగిన కాలమందు. మనం అలసిపోకుండా మేలు చేస్తూనే ఉన్నాం అనుకో, అంటే ఏదైతే వాక్యాన్ని వింటూ ఉన్నామో ఆ వాక్య ప్రకారంగా మనం పని చేసుకుంటూ పోయామనుకోండి, ఆ చేసినటువంటి దేవుని పనికి తగిన ప్రతిఫలాన్ని ఏం చేస్తామన్నమాట అండి? పొందుకుంటాము. ఈ రోజు ఎంతమంది పనులు మానుకుని వచ్చి ఇక్కడ ఉన్నారు? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతమంది పనులు మానుకుని వచ్చి ఇక్కడ ఉన్నారండి? ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఉన్నారా లేదా? ఇందులో డైలీ మట్టి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకో డైలీ బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకో వృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారు, ఏదో కూలి పని చేసుకునేటువంటి యవనస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పనులు మానేసి ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఎవరి కోసం? కానీ జానబాబు గారు ఎవరి కోసం? నా కోసమా? నేనేమన్నా అంటానా? లేదా అల్లిబాబు గారి కోసమా? పాప ఆయన ఎంతో దూరం నుంచి వచ్చారు, ఆయన మెప్పించేద్దామనా? ఎవరి కోసం? ఆయన కార్యక్రమం పెట్టినా, మనమందరం ఇక్కడ సమకూర్చబడినా మనమందరం ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని మహిమపరచడం కోసం. తర్వాత ఇది మేలు చేసే మేలు అనేది మనమందరం కూడా మన పనులను త్యాగం చేసుకుని దేవుని సన్నిధిలో ఉండడం మేలా కదా? తగిన ప్రతిఫలం పొందుకోలేమా దేవుని దగ్గర నుండి? పొందుకోలేమా? నెంబర్ 2, దేవుని యొక్క వాక్యమును బట్టి బోల్డ్ పనులు ఉన్నాయి దేవుని కొరకు చేసేటువంటివి, మంచి పనులు. అది ఎదుటి వారికి నచ్చట్లే, వాక్యం తెలియలేని వారికి, వాక్యంలో ఎదుగుదల లేనటువంటి వారికి, సంఘంలో ఉన్నటువంటి వారికి అది నచ్చట్లే. కానీ చేసేటువంటిది మంచి పని. ఇప్పుడు చెయ్యాలా మానేయాలా? మరి వానికి నచ్చట్లేదు కదా. దేవుని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలని చెప్తున్నా. నువ్వు ఎదుటి మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని కనుక పని చేసావా, ఎదుటి మనుషుల సలహాలతో కనుక దేవుని పనిని జరిగించేదానికి నువ్వు ఆలోచన చేసావా, నీ భక్తి అంతటితో పులుస్తావు. నువ్వెవరికి దాసుడు అయిపోయావంటే మనుషులకు దాసుడు అయిపోయావు. కానీ గ్రంథం మాట్లాడింది ఏంటో తెలుసా? నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? ఎవరి దయ?
మనుషుల దయను సంపాదించుకొని గోరువాడునైతే నేను క్రీస్తు దాసుడను కాకయే. ఇంకా దేవునికి నాకు సంబంధం లేదు. నేను దేవుని దాసుడను, దేవుని యందు భక్తుడను, దేవుని ప్రియ కుమారుడును కుమార్తెను కాలేను మనుషుల మెప్పు కోరుకుంటే. నువ్వు సోమరోడుగా ఉండకుండా ఉండాలంటే మొట్టమొదటి ఏం చెప్పాను? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నువ్వు సోమరోడు కింద ఉండకుండా ఉండాలంటే 2 వాక్య జీవితము కలిగి ఉండాలి. 3 సోమరోడు కింద ఉండకుండా ఉండాలంటే వినేటువంటి వాక్యమును బట్టి కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి అందరి ఎడలు ఏం చేయాలి? మేలు చెయ్యాలి. అందరికి ఏం చేయాలి? మేలు. అందరి ఎడలు ఏం చేయాలి? మాట్లాడండి, నోరు తెరిచి వెనకాల ఉన్న వాళ్ళు. అందరి ఎడలు ఏం చేయాలి? మేలు చేయాలి. మేలంటే ఏంటో? మేలంటే ఏంటి? అదే సూదికి ఎలా ఉంటుంది కదా, అది సుత్తుచ్చు కొడతా ఉంటారు, అదేనా మేలు? అది అనేకులు అదే పనులుగా చేస్తారు. మాటలతో బాధ పెట్టి, ప్రవర్తనతో బాధ పెట్టి, చూపులతో బాధ పెట్టి, నడవడికతో బాధ పెట్టి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని మహిమకరంగా మాట్లాడరు, దేవుని మహిమకరంగా ప్రవర్తించరు, దేవుని మహిమకరంగా పని చేయరు. ఇంక ఇలాంటివి దేవుడు చేయకూడనివన్నీ, చెయ్యొద్దన్నవి, కలిగి ఉండొద్దన్నటువంటి అన్ని కూడా నువ్వు కలిగి ఉండి చేస్తూ ఉంటుంటే ఇక దేవునికి ఏ మహిమ ఉంది అందులో? దేవునికి అందులో ఏ మహిమ ఉందా? లేదు. మన జీవితంలో దేవునికి ఏం కలిగించాలన్నమాట? ఏం కలిగించాలి? మహిమ కలిగించాలి. దేవునికి మనం ఏం కలిగించాలండి? మహిమను కలిగించవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక వాక్యం వినే కొద్దీ వాక్య సంబంధమైన, నా మాటలు వింటున్నారా? వాక్య సంబంధమైన, దైవ సంబంధమైనటువంటి ముఖ్యమైనటువంటి వాటి విషయాలపైనే మనం దృష్టి పెట్టాలి తప్ప అనవసరమైనటువంటి వాటి విషయాల మీద మనము దృష్టి పెట్టకూడదు. ఆత్మ సంబంధమైన వాటి మీదే మనం దృష్టి పెట్టాలి తప్ప భౌతిక సంబంధమైన వాటి మీద మనము దృష్టి పెట్టకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదివితే ఏమని మాట్లాడేశాడు? నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. తీస్తున్నారు గ్రంథాలు, ఇంకా తీయలేదు. అమ్మ జాతి చిరుగుపద్దు, జాతి 196వ పేజీ నెంబర్ చూసారా? 6 నుండి 8 వచనాలు చూస్తున్నారు, చదవండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. చూడండి జాగ్రత్తగా. మంచి పోరాటము పోరాడి తిని. మంచి పనులు చేసా, చెడు పనులు చేసా? మంచి పోరాటం పోరాడాను అంటేనో మంచి పనులు చేసా, చెడు పనులు చేసామ్మా? చలి మంచి పనులు చేసా, చెడు పనులు చేసా? ఏటా మంచి పని? నెంబర్ 1 ఏటా మంచి పని? సోమరోడు కింద ఉండకపోవడం మంచి పని. ఏటా మంచి పని? ప్రార్థనా జీవితం కలిగి ఉండడం మంచి పని. ఏదా మంచి పని? వాక్య జీవితం కలిగి ఉండడం, వాక్యం ప్రకటించడం మంచి పని. ఏది మంచి పని? అందరి ఎడల మేలు చేయడం మంచి పని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము లేకపోతే అప్పుడు దాకా నీ విశ్వాసం నాకు కాపుదల. నేను విశ్వాసినండి, నేను బాప్తిసం పొందానండి, రక్షణ పొందేశానండి. ఎవడో చెప్పండి నీకు? నువ్వు బాప్తిసం పొందితే రక్షింపబడిపోయావనే సంగతి నీకెవడో చెప్తా? మరి ఇక్కడ చెప్పినటువంటి క్రమం ఏంటి? విశ్వాస విషయంలో మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, అప్పుడు విశ్వాసాన్ని కాపాడుకున్నా. అప్పుడు దాకా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు కాదు. నువ్వు మంచి పోరాటం పోరాడకపోతే, నీ ఆత్మ సంబంధమైనటువంటి పరుగును కడముట్టించకపోతే నీ విశ్వాసము నువ్వు కాపాడుకున్నటువంటి వాడవు కాదు. నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి. నీ సొంత ఆలోచన బట్ట నీకు ఏది మంచి అనిపిస్తే అదే నీకు మంచి పోరాటం కదా. నీకు ఏది మంచి అనిపిస్తే అది మాట్లాడటం మంచి పోరాటం. నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయడం మంచి పోరాటం. ఇక దేవునికి నియమానికి, దేవునికి ఉద్దేశాలకి విలువ లేదు. ఇంకా
మంచి పోరాటము, దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన పోరాటం. పరుగు గురి యొద్దకే పరుగు. ఏ గురి? ప్రభు యొక్క శిలువ దగ్గరికి. ప్రభువే నా గురి, ఆయనను చేరుకోవాలి. నా పరుగును కడముట్టించిందంటే ప్రభు దగ్గరికి చేరిన తర్వాత అది అప్పుడు నా జీవితము, నా ఆత్మ ఎప్పుడైతే నా ప్రభు దగ్గరికి చేరిందో అప్పుడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నవాడిని అవుతాను. నా ఆత్మ నా ప్రభు దగ్గరికి చేరనప్పుడు నా విశ్వాసం కాపాడబడినట్టు కాదు, కోల్పోయా. ఏదో అనుకుంటున్నారు భక్తిగల జీవన విధానము, దేవుని సన్నిధికి రావడము, ప్రార్థించడము, వాక్యం చదవడం, నేర్చుకోవడం అంటే ఏదో అనుకుంటున్నారు. అందులో కూడా దేవుని చిత్తం ఉన్నదనేటువంటి సంగతి మర్చిపోతున్నారు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నాడు? మాట్లాడండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నాడు? ఇక మీదట నా కొరకు ఏముంది? ఏముందండి? మాట్లాడలేదు. ఏముంది? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎప్పుడు? ఎప్పుడు ఏమండి? ఇప్పుడు విశ్వాసమును కాపాడుకున్నప్పుడు మాత్రమే నీతి కిరీటం నా కోసం ఉంటుంది. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోలేనప్పుడు, నేను సోమరోడు కింద పక్కనే కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఆజ్ఞాపించినంత కాలము నీతి కిరీటాన్ని నేను ఏం చేయలేను, పొందలేను. నా మాటలు అర్థమైనా అర్థం కాలేదా? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ నీతి కిరీటము నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ, అంటే ఆత్మ సంబంధులకా భౌతిక సంబంధులకా? ఆత్మ సంబంధులకా భౌతిక సంబంధులకా? ఏమండి అమ్మా, వెనకతలు ఉన్న వాళ్ళు చెప్పండి, ఆత్మ సంబంధులుగా భౌతిక సంబంధులుగా? ఏదో మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కాబట్టి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను పిలిచినా కూడా చూడట్లేదు నా వంక. బాగా వింటున్నారు. అది దేవుని సన్నిధిలో ఉండవలసిన లక్షణం. అయితే అలాగే ఉండండి. నేను ఇక్కడ గొంతు చించుకుంటాను ఉంటాను, మీకు నచ్చింది చేసుకుంటా కూర్చోండి. ఏమని చెప్పేశారు? అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అది ఆత్మ సంబంధుల భౌతిక సంబంధుల? ఆత్మ సంబంధులు. సోమరులు కానివారా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారా? ప్రార్థన జీవితం లేనివారా? వాక్య జీవితం కలిగి ఉన్నవారా? వాక్య జీవితం లేనివారా? మేలు చేసేవారా? మేలు చేయనివారా? వారు మంచి పరుగు పరిగెట్టేవారు, వారు విశ్వాసాన్ని కాపాడుకునేవారు, వారికి నీతి కిరీటం ఉంచబడింది ప్రభు దగ్గర. అలాంటి జీవితాన్ని జీవించలేనటువంటి వారికి ఎలాంటి జీవితం కలిగి ఉండమన్నాడు? ప్రార్థన జీవితం, వాక్య జీవితం, మేలు చేసేటువంటి జీవితము, అలాగే మంచి చేయడంలో అలసిపోలేనటువంటి జీవితాన్ని కలిగి ఉండమన్నాడు వద్దన్నాడా? మాట్లాడండి. కలిగి ఉండమన్నాడు వద్దన్నాడా? కలిగి ఉండమన్నాడు. కలిగి ఉంటున్నామా? ఏమండి? కలిగి ఉంటున్నామా? ఎంతమంది ఈ మనం నేర్చుకున్నటువంటి ఈ 3 విషయాలను విరమించుకుంటున్నాం? విరమించుకోవడం అంటే అర్థం ఏంటి? ఆపేస్తున్నాం. నా పాయింట్ మీకు అర్థమైంది, అర్థం కాలేదా? మన పాయింట్ ఏంటి? నేర్చుకునేటువంటిది చేయకూడని విషయాల కొరకు ఆలోచన చేస్తున్నాం. అర్థమైందండి? దేవుడు చెయ్యొద్దన్నటువంటి విషయాల కొరకు మనము ఆలోచన చేస్తున్నాము. అంటే మనం ఏం చేయాలి? చెయ్యాలా వద్దా? చెయ్యకూడని విషయాలు ఏంటి? ప్రార్థన మానకూడదు, వాక్యం మానకూడదు, మేలు మానకూడదు. కానీ మానేస్తున్నాం అంటే, ప్రార్థన జీవితం మానేస్తున్నాం అంటే, వాక్య జీవితం మానేస్తున్నాం అంటే, మేలు చేయడం మానేస్తున్నాం అంటే దేవుని నియమానికి లోబడుతున్నామా? ఏమా? దేవుని నియమానికి లోబడుతున్నామా? రోజు ప్రార్థన చేసుకుని దేవునికి జ్ఞానంలో ఎదుగుదల సాధించవలసినటువంటి నీవు ప్రార్థన మానేసి కూర్చుంటే ఆత్మీయ జీవితంలో సోమరుడు అయిపోతున్నా తెలుస్తుందా నీకు? ప్రతి కార్యక్రమానికి హాజరై దేవునికి జ్ఞానాన్ని విని దేవునికి జ్ఞానాభివృద్ధిలో ముందు కొనసాగుతూ నీ ఆత్మను ఫలింప చేసుకొని దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవలసినటువంటి నీవు ఆ వాక్యానికి విలువనివ్వకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే, వాక్య విషయంలో సోమరుడు అయిపోతున్నావు తెలుస్తుందా నీకు? ఇంకేం మేలు చేస్తావు? ఇంకేం మంచి చేస్తావు?
ఎవరికి చేస్తావు? ఎందుకు చేస్తావు? కనుక ఏం చేయమని చెప్పేశాడు అనమాట చివరిగా. 5వది, మనం ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా చెయ్యమన్నటువంటి సంగతులన్నీ కూడా ఏం చేయకూడదు అనమాట అండి, ఆపకూడదు. ఏం చేయకూడదండి? ఆపకూడదు. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనం చదివితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎవరు మాట్లాడాడు? ఎంత గొప్ప సాక్షి సమూహము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీయాలి. పేజ్ నెంబర్ 208. మీరు లేట్ చేస్తే లేట్ అవుద్ది, నాకు సంబంధం లేదు. అది నేను చెప్పగానే తక్కువ తీసి చదివి వినిపించారనుకో, నేను చెప్పిన టైం వదిలేస్తా. ఇంత గొప్ప సాక్షి సమూహము, ప్రార్థన అనేటువంటి సాక్ష్యము, వాక్యము అనేటువంటి సాక్ష్యము, నేర్చుకున్నటువంటి పాఠమును బట్టి ఇంకా మేలు చెయ్యాలి అనేటువంటి సాక్ష్యం మన ముందు ఉందా లేదా? నేర్చుకున్నామా లేదా? మన ఎదుట ఉండగా మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ఏం చేయాలి? నేర్చుకునేటువంటి వారము. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలన్నమాట అండి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఒకటి ఉందంట. పాపం ఏం చేస్తుందంటే అండి, సులువుగా చిక్కులు పెట్టి నేను ప్రార్థన చేసుకునేవదు, వాక్యం చదవనివ్వదు, విననివ్వదు, పాటించనివ్వదు, ఆత్మ సంబంధమైన మేలు అంతకన్నా చేయనివ్వదు. ఇవన్నీ పొట్లం కట్టేసి పక్కన పెట్టి నేను ఎలా నిలబెడుతుందో తెలుసా? పైన ఏదైతే ఉండకూడదని నేర్చుకున్నాం, మొట్టమొదటిది ఏదైతే ఉండకూడదని నేర్చుకున్నామో సోమరుడి కింద, అది అలా నిలుపుతుంది. ఏది? లోకం. ఎందుకంటే నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చేసావు. అది సులువుగా చిక్కులు పెడుతుంది. నువ్వు ఎంత అవకాశం ఇచ్చావా, అవకాశంలో దూరిపోయి చిక్కులు పెడుతుంది. కనుక ఏం చెప్పేశాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఎవరిని కొనసాగించాలి? చూడండి, గ్రంథాలు ఎవరిని కొనసాగించాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నా పరుగు కడముట్టించి తిని. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తితే నా పరుగు కడముట్టిస్తాను. మన ఎదుట ఉంచబడిన పందెములో నేను ఓపికతో పరిగెత్తకుండా నిద్రపోయి కూర్చున్నాను అనుకో, నా పరుగు కడముట్టించలేను, అప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోలేను, అప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంటుందా? ఎత్తాడెంత మట్టి ముద్ద. మనం ఎవరిని అనుసరించాలి? ఎవరిని అనుసరించమని చెప్పాడు? ఎవరిని అనుసరించొద్దు అన్నాడు? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపను అనుసరించొద్దని చెప్పాడు. ఎవరిని అనుసరించమని చెప్పాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేద్దాం? మనమందరము ఏం చేద్దాము? పరుగెత్తుదాము. అంటే ఆగిపోవాలా? అందులో ఆగిపోయే నియమం ఏమన్నా ఉందా? కానీ మనం ఆగిపోతాం. ఆగిపోయే నియమము గ్రంథంలో లేకపోయినా మనం ఆగిపోతాం దేవుని సన్నిధికి. ఆగిపోయి నియమం దేవుని గ్రంథంలో లేకపోయినా ప్రార్థనలో ఆగిపోతాము, వాక్యంలో ఆగిపోతాము, విశ్వాస సంబంధించిన పోరాటంలో ఆగిపోతాము, దేవుని సన్నిధికి రావడం ఆగిపోతాము, మేలు చేయడం ఆగిపోతాం, అన్నీ ఆగిపోతాయి. చివరికి దేవుని దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? ఎవరు? నంబర్ 1 సోమరుడు. నా మాటలు అర్థమవుతూనే అర్థం కావట్లేదా? కనుక మనకి ఒక లక్ష్యం ఉందా లేదా? మాట్లాడండి, ఉందా లేదా? ఎవరి వైపు చూస్తూ పరిగెట్టాలి? యేసు వైపు. అంటే మన లక్ష్యం ఎవరు? మన కొరకు కలువరి శిలువపై వేలాడదీయబడి బలి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన లక్ష్యము. ఆయన దగ్గరికి పరిగెట్టాలి, ఆయన మన గురి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదివితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదివితే 13 నుండి 15 వచనం చదువుదాం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. నాకు అన్నీ తెలుసు, నాకు మొత్తం జ్ఞానం తెలుసు, అందరి కోసం తెలుసు, నాకు సర్వం బొచ్చంటే ఏం మిగలదు, ఏమీ రాదు. అన్నీ వచ్చన్న వాడికి ఏమీ రావు, పాటించడు, చేయడు, ఏమీ చేయడు, మూల కూర్చొని ఉంటాడు. ఏం మిగులుతాయి? మాటలు మాత్రం మిగులుతాయి. ఏముండదు? పని ఉండదు, పాట ఉండదు, ఏముండదు.
అలాంటి మాట్లాడారు. ఏం చెప్పేశాడు ఇక్కడ గ్రంథంలో? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకుని నాకు అన్నీ వచ్చేసి నేను ముందే పట్టేసుకున్నాను, ఇప్పుడు నాకు మొత్తం అన్ని నియమాలు తెలుసు, నేను అన్ని పాటించేస్తాను. అతిశయం, సెట్ అవ్వదు. అది నాకు అన్ని తెలుసు అనేటువంటి ఈ జ్ఞానాతిశయం అనేటువంటిది ఆత్మీయ జీవితంలో సెట్ అవ్వదు. ఆ మాటలు అర్థమవుతుందే అర్థం కావట్లేదా? జ్ఞానం ఏమవుతుంది? నిరర్ధకమై పోవును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. జ్ఞానమైన నిరర్ధకం అయిపోద్దట. మాటలు అర్థమవుతున్నాయండి? చదవబోతాం కింద. అయితే ఒకటి చేయుచున్నాను, ఏంటది? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచు. అంటే ఏం చేస్తాడు అనమాట? ముందున్న వాటి కొరకు అంటే గురి యొద్దకు. ఎవరా గురి? ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు వేగిర పడడం అంటే పరిగెత్తుతున్నాడు. ప్రార్థనా జీవితం కలిగి, వాక్య జీవితం కలిగి, మేలు చేస్తూ ప్రభు యొద్దకి, గురి యొద్దకి ఏం చేస్తాడు అనమాట? పరిగెత్తుతూ ఉన్నాడు. ఆపట్లేదు. ఆపడు కూడా జ్ఞానం ఎరిగినటువంటి వాడు. ఆపేటువంటి వాడు సోమరుడు కానివాడు ఆపడు భక్తి గల జీవన విధానాన్ని చచ్చేంత వరకు నమ్మకంగా నడుస్తూనే ఉంటాడు, పాటిస్తూనే ఉంటాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్ని ఎదురు చూస్తాడంట. వా, చదవడంలో గొప్ప కాదండి, అందులో తెలుసుకోవడంలో గొప్ప కాదు, నేను చెప్పడంలో అంతకన్నా గొప్ప కాదు. దేవుడి భాగ్యాన్ని ఇవ్వడంలో ఉంది గొప్ప. ఏ భాగ్యము? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. క్రీస్తు యేసునందనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరమునందు, క్రీస్తు ప్రభు యొక్క శరీరమునందనగా క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఒక్కటైనటువంటి క్రీస్తు ప్రభు సంఘమునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ఉంది. క్రీస్తు ప్రభు సంఘం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు ఉంది క్రీస్తు ప్రభు సంఘానికి. ఎక్కడ పిలుచుకుంటాడు? తన దగ్గర పిలుచుకుంటాడు. నిత్యత్వానికి పిలుచుకుంటాడు. నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి పిలుచుకుంటాడు. మనం ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని, మేలు చేసేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాయి. ఆ మాటలు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని ఎక్కడ పరిగెడుతున్నాను? గురి యొద్దకి పరిగెట్టుచున్నాను. కాబట్టి మనలో పరిపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. నిజంగా పరిపూర్ణమైతే గురి యొద్దకే పరిగెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటావు, లేదంటే భౌతికంగా ఆలోచన చేస్తావు. ఇక భౌతికమే. దేవుని కార్యక్రమాలు కాదు, భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వాటి కొరకే ఆలోచన. కాబట్టి మనలో పరిపూర్ణమైన వారమైనందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉండడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా, ఇప్పుడు వరకు లభించిన దాన్ని బట్టి ఎలా నడుచుకుందామండి? అది. కానీ మనం ఎలా నడుచుకుంటున్నాము? నడుచుకుందామని గ్రంథంలో మాట్లాడాడు. ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో అలాగే క్రమంగా నడుచుకుందాం, మానక అని చెప్పాడు. క్రమంగా నడుచుకుందాం అంటే మానేయమనా మానొద్దనా? మాట్లాడు. మానేయమనా మానొద్దనా? మానొద్దని. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని పని చేయడం మానేస్తున్నాం, దేవుని సన్నిధి క్రమంగా రావడం మానేస్తున్నాం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం మానేస్తున్నాం, వాక్య జీవితం కలిగి ఉండడం మానేస్తున్నాం, మేలు చేయడం అన్నీ మానేస్తున్నాం. చివరికి దేవుని దృష్టిలో అలాగే ఏమవుతున్నాం? ఆత్మ సంబంధమైన సోమవారులు. ఆత్మ సంబంధి సోమవారులైనా చెవుల దగ్గరికి వెళ్ళు. అదే చెప్పు. నీ ఆత్మీయ జీవితానికైనా చేయమని చెప్పుద్ది, భౌతిక జీవితానికైనా చేయమని చెప్పుద్ది. దాని దగ్గరికి వెళ్ళు. అంతకంటే హీనుడు నువ్వు. దేవునికి నియమాన్ని నేర్చుకొని పక్కకి తప్పిపోతున్నావే, నువ్వు హీనుడివి. సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాలతో, సొంత తలంపులతో దేవుడు చేయమన్నటువంటి పనిని చేయకుండా దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని దూరం చేసుకునేటువంటి నీవు ఎలాంటి వాడవు? హీనుడు. కనుక చేయవలసినవి నేను ముగింపుకి వచ్చేసాను, వదిలేస్తాను. ఇంకా మీకు 5 నిమిషాలు టైం ఉంది, 5 నిమిషాలు వదిలేస్తున్నా. దేవుడు చేయమన్నటువంటి పనులను కనుక చెయ్యకపోతే ఫలితాలు ఎలాగుంటాయో తెలుసా? దేవుడు చేయమన్నవి చేయకపోతే ఫలితాలు ఎలాగుంటాయో తెలుసా? దేవుడు చేయవద్దన్నవి చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసా? అది తట్టుకోగలమంటారా? దేవునికి ఉగ్రతను, దేవునికి శిక్షను తట్టుకోగలమంటారా?
దేవుడేమో తన కోవిటకు రమ్మని ఆయన ఆహ్వానిస్తుంటే నేను చేతి కింద నుంచి పోతాను, నాకు అక్కడే బాగుంది, అక్కడే చల్లగా ఉందంటే పోయామనుకో, అది చల్లగా ఉన్నది ఎప్పటికైనా వేడి 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 అయ్యి అగ్ని గంధకములతో మండేటువంటి రౌద్రవాది నరకం అయిపోవచ్చు. అప్పుడు దాకా చల్లగా ఉండొచ్చు, ఆ చల్లదనం ఒకేసారి ఏమవచ్చు నెమ్మదిగా, ఇదేంటిది నెమ్మదిగా కాలుతున్నట్టుంది, గదులు బయటికి రాలేవు, ఇల్లు అందులో పడ్డావుగా, బయటికి వద్దామంటే దారి కనబడతలేదు, చుట్టూరు ఈ దట్టమైనటువంటి నల్ల పొగ కమ్మేసి ఉంటే కారు మబ్బు లాంటిది, చుట్టుపక్కల ఉన్న ఏం కనబడతలే, ఎక్కడ ఎక్కాలి అలా తప్పించుకోవాలి, అలాగలా వేడి పెరుగుతుంది, మంట పెరుగుతుంది, అందులో పడి కాల్చి సావడం. ఎంత బ్రతికి ఎంత దేవుని జ్ఞానం నేర్చుకొని కలిగి ఉండమనవలసినటువంటి ఈ దైవికమైనటువంటి జీవన విధానాన్ని విడిచిపెట్టేసి పొందేది అదా? వాక్యం విని నిత్య నరకమా పొందేది? దేవునికి సంతోషమేనా? దేవుడు చేయమన్నది చేయకుండా మనం నిత్య నరకానికి పాత్రలమైపోతుంటే దేవునికి సంతోషమేనా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం 20 నుండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకుని తర్వాత మరలా ఇందులో సిక్కుని వదిలేసినటువంటి ఆ చెత్త పెంట దరిద్రం వీటిలో మళ్ళా చిక్కుకొని వాటి చేత జయింపబడినడలా, వదిలేసినటువంటి చెడు చిక్కుకొని, వదిలేసినటువంటి దురలవాట్లు మళ్ళీ చిక్కుకొని, వదిలేసినటువంటి వ్యసనాలలో మళ్ళీ చిక్కుకొని వాటి చేత జయింపబడినడల వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంట? వారి కడవరి స్థితి మొదటి కంటే ఎలా ఉంటుంది అంటే బహుఘోరంగా ఉంటుందంట. చూసుకోండి, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, ప్రాముఖ్యంగా దైవజనుని విషయంలో జాగ్రత్త. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దైవజనుని విషయంలో జాగ్రత్త. ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాల్లో కనుక జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా ఉంటాను, ఇష్టానుసారంగా మాట్లాడతాను, ఇష్టానుసారంగా ప్రగల్భాలు పలుకుతాను అని అంటే చూస్తూ ఉండేటువంటి వాడు కాదు దేవుడు. చూస్తూ ఉండేటువంటి వాడు కాదు దేవుడు. కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఎలా ఉంటుందంట? మరీ చెడ్డదిగా ఉంటుందంట. కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుందంట. ఎక్కడికి వెళ్తారు? ఏ మార్గం గుండా పోతారు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తారు? దేవుడు చేయమన్నటువంటి జీవితాన్ని జీవిస్తారా? దేవుడు చేయొద్దన్నటువంటి జీవితాన్ని జీవిస్తారా? చేయమన్నది మానేస్తారా? మానేయమన్నది చేస్తారా? చేయమన్నది చేయకుండా ఇది చెయ్యొద్దంటే అదే చేయడానికి పూనుకుంటుంది ఆలోచన, పని, క్రియ. ఇంకెలా మారుతాం? ఒకవేళ కనుక అదే పరిస్థితి కనుక మనకు వచ్చిందంటే ఎలా ఉంటుందంట? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఎలా ఉంటుందంట? బహుఘోరముగా, మరీ చెడ్డగా ఉంటుంది. కొని తెచ్చుకుందామా సోమరులుగా ఉండి, ప్రార్థనా జీవితం లేకుండా, వాక్య జీవితం లేకుండా, మేలు చేయకుండా, పాటించవలసినవి మానకుండా పాటించకుండా, మధ్యలో ఆపేసి, భక్తిని ఆపేసి, విశ్వాసాన్ని ఇలాంటి అర్ధాంతరంగా ఆపేస్తున్నారుగా. సంవత్సరాల తరబడి ఉన్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని భౌతికమైనటువంటి వాటి కొరకు, భౌతికమైన విలువల కొరకు, భౌతికమైనటువంటి హెచ్చులకు పోయి సంవత్సరాల తరబడి ఉన్నటువంటి దైవికమైన సహవాసాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు భౌతికమైన వాటి కోసం. వాళ్ళ గతి ఎలా ఉంటుందంట? మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుందంట. భవిష్యత్తులో ఎలా తయారవుతారో, వారి పరిస్థితి ఏంటో, దేవుని నుండి ఎలాంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటారో, వారికి కలిగేటువంటి ప్రమాదం ఏంటో ఎవరికి తెలీదు. కారణం ఈ భౌతికమైనటువంటి వాటి మీద మనసు పెట్టేసి ఎవరిని దూరం చేసుకుంటున్నారు? దేవుణ్ణి. ఎవరి నియమాన్ని దూరం చేసుకుంటున్నారు? దేవునికి నియమాన్ని దూరం చేస్తున్నారు. దేవుని నియమాన్ని దూరం చేసుకున్నవాడు ప్రార్థనా జీవితం కలిగి ఉండగలడా? దేవుని నియమాన్ని దూరం చేసుకున్నవాడు వాక్య సంబంధమైన జీవన విధానాన్ని కలిగి ఉండగలడా? వాక్యానికి లోబడగలడా? వాక్యాన్ని చదవగలడా? వాక్యాన్ని బోధించగలడా? దేవునికి నియమానికి లోబడలేనటువంటి వాడు మేలు చేయగలడా?
దేవునికి నియమానికి లోబడలేనటువంటి వాడు తన యొక్క మేలుకరమైనటువంటి జీవితాన్ని ఆపకుండా ముందు కొనసాగింప చేయగలడా? కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం ఏమైపోయింది? కుంటిపడిపోయింది. నువ్వు ఆత్మ సంబంధమైన జీవన విధానం విషయంలో నువ్వు ఎవరవు? సోమరుడివి, నిష్ఫలుడివి, దేవునికి అవసరమైన వాడు కాదు, దేవునికి ప్రియ కుమారుడు కాదు, కుమార్తె కాదు, భౌతిక సంబంధమైనటువంటి వాటిని చూసుకునేటువంటి వాడు దేవుని కుమారులు కాదు, దేవుని కుమార్తెలు కాదు. దేవుని యొక్క నియమాన్ని పాటించువాడే రక్షణ. ఎందులో ఉంది? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. ఎందులో ఉంది రక్షణ? ఎందులో ఉంది రక్షణ? సువార్తలో, దేవునికి వాక్యంలో ఉంది రక్షణ. ఎందులో ఉంది నువ్వు రక్షణ? దేవుని యొక్క వాక్యంలో ఉంది రక్షణ తప్ప మరి ఎందులోనూ లేదు. పాస్టర్ గారు మాట్లాడేటువంటి భాషల్లోనూ లేదు, పాస్టర్ గారు చేసేటువంటి స్వస్థతల్లోనూ లేదు, పాస్టర్ గారు చేసేటువంటి ఏ మ్యాజిక్లోనే రక్షణ లేదు. ఎందులో ఉంది? దేర్ ఈజ్ ఎ సాల్వేషన్ ఇన్ ద గాస్పెల్ ఉంది. దేవుని యొక్క సువార్తలో మాత్రమే రక్షణ ఉంది. ఆ వాక్యంలోనే ఉంది రక్షణ. వాక్యం చదువు, అర్థం చేసుకో. సోమరుడు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించినటువంటి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఎక్కడికి వెళ్ళి గురి యొద్దకే పరిగెత్తుకుని పోయి మంచి పోరాటం పోరాడి నీ పరుగును కడముట్టించి నీ విశ్వాసాన్ని కాపాడుకొని అప్పుడు నీతి కిరీటాన్ని నువ్వు పొందుకో. ఇలాంటి జీవితం జీవించకుండా నువ్వు దేన్ని ఆశించుకో. దేవుడు అంటే ఆషమాషి కాదు. ప్రార్థన జీవితం లేకుండా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఏదైనా వాక్యమే కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యమే కదా, ఎక్కడైనా ఆ ప్రార్థనే కదా కాదు. చెప్తున్నానుగా, ప్రతి ఓడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు తాగుబోతుడు చేస్తున్నాడు, తిరిగిపోతుడు చేస్తున్నాడు, యాక్టింగ్ చేసేవాడు చేస్తున్నాడు, కష్టపడి పని చేసేవాడు ప్రార్థన చేస్తున్నాడు. తాగుబోతుడు వాక్యం చెప్తున్నాడు, వ్యభిచారం చేసేవాడు వాక్యం చెప్తున్నాడు, తిరుగుబోతు వాక్యం చెప్తున్నాడు, ప్రతి వాడు వాక్యం, యాక్టింగ్ చేసేవాడు కూడా వాక్యం చెప్తున్నాడు. ఏది సత్యమైన వాక్యము, ఏది సత్యమైనటువంటి ప్రార్థన, ఏది సత్యమైనటువంటి సంఘము, ఏది సత్యమైనటువంటి దేవునికి సహవాసము? ఆలోచన చేసేటువంటి వివేచన జ్ఞానం దేవుడు ఇచ్చాడే లేదా మానవునికి? మంచి చెడు తెలివిని వివేచించే జ్ఞానం దేవుడు మానవునికి ఇచ్చాడే లేదా? ఎక్కడ ఆలోచన చేస్తున్నారు దానికోసం? నాకు నచ్చింది, పక్క వాళ్ళు చెప్పింది, రేటింగ్లు చూస్తున్నారు. ఏదో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొనేటప్పుడు ఏం చూస్తారన్న? రివ్యూలు చూస్తారే. రివ్యూలు చూసుకొని కొంటారు కదా. ఏది 5 స్టార్ రేటింగ్ ఎక్కువ ఉందో ఆ వస్తువే కావాలి, పని చేసినా పని చేయకపోయినా అదే కావాలి నాకు. అలాగా ఏం చేస్తున్నారంటే జనాలు ఎక్కువ దేనికి వెళ్తున్నారు, దేనికి ఎక్కువ ప్రభావం ఉంది, దాన్నే చూసుకుంటున్నారు తప్ప దేనికి విలువనివ్వట్ల, దేనికి వాక్యానికి విలువనివ్వట్ల, క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఏకైక సంఘానికి విలువనివ్వట్ల. దేవుడు చేయొద్దు అన్నది ఏం చేద్దాం? మానేద్దాం. దేవుడు చేయమన్నదే చేద్దాం. దేవుడు చేయమన్నది చేయకుండా ఉండొద్దు. దేవుడు చేయొద్దు అన్నది చేయడానికి పూనుకోవద్దు. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నా, దేవుడు చేయమన్నది చేయకుండా ఉండొద్దు. దేవుడు చేయొద్దన్నది చేయడానికి మనము పూనుకోకుండా మనమందరము కూడా ఐక్యము గల వారమై, ఆత్మ సంబంధులమై, క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారమై నిత్యత్వానికి చేరడానికి మనమందరము కూడా విశ్వాస పోరాటమును పోరాడదాం. క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ, క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన అనిల్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.